నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు టూర్. పోలీస్ ఆంక్షల మధ్య, భారీ పోలీస్ బలగాల మధ్య, రోడ్ల మీద పెద్ద పెద్ద గోతుల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నెల్లూరులో గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవాలి. రోడ్డు పొడవున హెలికాప్టర్ దగ్గర నుండి నెల్లూరులోని జైలు వద్దకు వెళ్ళే వరకు కూడా రోడ్డు పొడవున జనం, వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. అభిమానులు వచ్చారు, పార్టీ శ్రేణులు తరలి వచ్చారు. నెల్లూరు టౌన్లో ఎటు చూసినా కూడా పోలీస్ పికెటింగ్లు, రహదారులన్నీ కూడా బ్లాక్ చేశారు. దాదాపుగా 2000కు పైబడి పోలీసు బలగాల్ని మోహరించారు నెల్లూరు పట్టణంలో. మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నిస్తే వాళ్ళందరూ కూడా బ్యారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఆగే పరిస్థితి లేదంటూనే బారికేడ్లు కూడా నెట్టుకుని లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి, అంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళే పరిస్థితి చూడటానికి అంత ఆతృతగా ప్రజానికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది. మరి ఇన్ని ఆంక్షల మధ్య ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీకి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ పార్టీ అధినేతకి, లేదంటే ఈ రాష్ట్రానికి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ లేదా, రాజ్యాంగం వెళ్ళకూడదని చెప్పి ఎక్కడైనా చెప్పిందా అనేది ఆ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా వేల సంఖ్యలో తరలి వస్తున్న తీరు అధికార పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారిన దృష్ట్యా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని కట్టడి చేయాలనే సంకల్పంతోనే కూటమి పెద్దల డైరెక్షన్లో, పోలీస్ ఓవర్ యాక్షన్లో ఈ తతంగం అంతా నెల్లూరు పట్టణంలో ఈరోజు నడిచిందనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు బాహాటంగా. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని పరామర్శించడానికి వస్తే ఇన్ని అడ్డంకులు సృష్టించాలా? రోడ్లకి నెల్లూరు టౌన్లో ఏ సందులోకి వెళ్ళినా, ఏ గొంతులోకి వెళ్ళినా కూడా రోడ్లన్నీ కూడా పెద్ద పెద్ద గోతులతో తవ్వేసి ఎవరు వెళ్ళనీయకుండా ఇంత నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్న తీరు ప్రపంచంలో ఎక్కడ జరగదేమో అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా తీవ్రంగానే కూటమి ప్రభుత్వం పైన దుయ్యబట్టి, ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఒక ప్రతిపక్ష నాయకుడు నెల్లూరు నగరంలో పర్యటనకు వస్తే రోడ్ల మీద గోతులు తీసి వెళ్ళలేకుండా అడ్డు తగలడం అంటే ఏం చెప్పాలి? ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడన్నా బావి తోకుంటే బెస్ట్ కదా అని ఒక ఆగ్రహం, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేలా ఆ కామెంట్ చేశారు. మరి దానివల్ల మరి ఎంత కూటమి పైన అంత ఆగ్రహంగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆ పదాలను బట్టి అర్థమవుతుంది. మరి ఎక్కడికి వెళ్తే అక్కడ యువత కేరింతలు, కార్లకు అడ్డు తగిలి, పోలీస్ బందోబస్తు ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, ఉన్న పోలీసు బందోబస్తు అంతా కూడా రోడ్ల మీద పెట్టి జనాలను అడ్డుకునే ప్రయత్నం. అయినప్పటికీ కూడా ఛేదించుకున్నారు. వేల మంది జనం మధ్య నెల్లూరు జైలుకి వెళ్ళారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించారు. ఆ తర్వాత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. వేల సంఖ్యలో జనం తరలి రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అడుగడుగున ట్రాఫిక్ అంతరాయం, ప్రజలు అడ్డు తగలడం వల్ల సమయం చాలా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎక్కువ టైం పట్టింది జైలు నుండి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి ఇంటికి రావడానికి. అక్కడ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ కుటుంబానికి అండగా పార్టీ ఉంటుందని చెప్పి మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి గారికి భరోసా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదేమైనా నెల్లూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన భారీ సక్సెస్ అనేది ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఎటు చూసినా కూడా జనం, యువత, పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో తరలి రావడం అంతా రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉండే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ని ముందుకు వెళ్ళనీయకుండా కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇచ్చే విధంగా కూడా
దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా మరి ఆ ఇరుకులో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనా నెల్లూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన గ్రాండ్ సక్సెస్ అనేది ప్రభుత్వం ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని సెక్షన్ 30లు పెట్టినా, లేదంటే ఎవరిని వెళ్ళలేకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆదరణని, ప్రజల అభిమానాన్ని పొందగలిగిన పార్టీయే, ప్రజాదరణ పొందగలిగిన పార్టీలే ప్రజలు ఆశీర్వదిస్తారు. కాబట్టి మరి వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేసాం కాబట్టి వీళ్ళ వల్ల ప్రజలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావాలని కోరుకున్న తరుణంలో మరింత వేల సంఖ్యలో జనం వస్తున్న తీరు అనేది కూటమికి నిద్ర పట్టలేని పరిస్థితి అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉన్న కాకాని గౌతమ్ రెడ్డి గారిని పరామర్శించారు. నల్లబెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తిరుగు ప్రయాణంలో కూడా హెలీప్యాడ్ దగ్గర వేల సంఖ్యలో గుమ్ముగూడి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ కదిలే వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా జననాయకుడిగా, ప్రజానాయకుడిగా, మాస్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎటు కూడా జనం వేలాదిగా తరలి వస్తున్న తీరు ఇవాళ కూటమికి నిద్ర పట్టడం లేదనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఏదేమైనా ఇవాళ నెల్లూరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన సక్సెస్ఫుల్గానే జరిగిందని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.